హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. సో నేను చెప్పబోయే కథ ఏంటంటే, ఒక భిక్షగాడు ఉంటాడు. ఆ భిక్షగాడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు బయట భిక్షం చేసుకొని తన కుటుంబాన్ని పోషిస్తాడు. ఆ భిక్షగాడి తల్లిదండ్రులు చాలా నిరుపేద వారు, చాలా ముసలి వాళ్ళు. ఎప్పుడు పనికి ఈ భిక్షగాడు భిక్షం చేస్తేనే వారికి తిండి దొరుకుతుంది. అలాంటి భిక్షగాడు ఒకరోజు ఒక రోడ్డు మీద ఉన్న ఇడ్లీ బండి దగ్గరికి వెళ్ళి భిక్షం అడగగానే ఆ ఇడ్లీ బండి అతను ఈ భిక్షగాడికి ఇడ్లీ ఇచ్చాడు. సో ఇడ్లీ ఇవ్వడంతో ఆ భిక్షగాడు చాలా సంతోషించాడు. ఇంకా చివరికి ఏం చేశాడంటే ఈ భిక్షగాడు ఆ ఆ ఇడ్లీ వాడి దగ్గరనే, ఆ ఇడ్లీ బండి అతని దగ్గరనే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంకా ఆ ఇడ్లీ అమ్ముకొనే అతను కూడా చాలా నిరుపేద కటిక కుటుంబంలో జన్మించిన వాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా నిరుపేద కుటుంబంలో వాళ్ళు. సో అయితే ఆ ఇడ్లీ బండి అతను చేసిన సహాయంకి చాలా కృతజ్ఞతలు ఆ భిక్షగాడు చెప్పాడు. సో ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.